అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు అదిరిపోయే 3 శుభవార్తలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ ఒకటే ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిస్థితుల్లో ఏదైనా ఆర్థిక అత్యవసరం లేదా వైద్య ఖర్చులు వంటివి వస్తే ఎలా అనే ఆందోళన చాలామంది పింఛన్దారులకు ఉంటుంది. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఈ క్రమంలో ఖర్చులకు కూడా సరిపడా డబ్బులు అందుబాటులోకి లేక సతమతం అవుతారు. ఇలాంటి తరుణంలో పింఛన్పై బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు ఈ తరహా రుణాలను అందిస్తున్నాయి. అయితే ఇంకా వాటి గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎస్బీఐ పెన్షన్ లోన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు ఫ్యామిలీ పెన్షన్దారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ను అందిస్తుంది. కుటుంబ అవసరాలకు తీర్చుకునేందుకు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. వైద్య, శుభకార్యాల, పర్యటన ఖర్చుల కోసం పెన్షన్ లోన్ ఇవ్వాలంటూ ఎస్బీఐకి దరఖాస్తు చేయొచ్చు. సులభంగా దీన్ని మంజూరు చేస్తారు. అయితే 76 లోపు పింఛన్దారులకే ఈ రుణానికి అర్హులు. ప్రతి నెల ఎస్బీఐ బ్యాంకు ఖాతా ద్వారా పింఛన్ను పొందేవారే ఈ రుణానికి దరఖాస్తు చేయాలి. రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా పింఛను ఖాతాను వేరొక బ్యాంకుకు బదిలీ చేసేది లేదంటూ దరఖాస్తుదారుడు ఎస్బీఐకు స్వీయ పూచీకత్తును ఇవ్వాల్సి ఉంటుంది. పింఛన్దారుడి కుటుంబంలోకి ఎవరైనా ఒకరు షూరిటీ ఇవ్వాలి, లేదంటే కనీసం ఒక థర్డ్ పార్టీ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. రక్షణ రంగ పింఛన్దారులు అర్హతలివే. భారత సాయుధ, పారామిలిటరీ, కోస్ట్ గార్డ్ దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, అసోం రైఫిల్స్లో సేవలు అందించే పదవి విరమణ పొందిన వారు ఈ రుణం పొందవచ్చు. పెన్షన్ లోన్ కోసం ఎస్బీఐకు అప్లై చేయవచ్చు. 76 లోపు అర్హులు. పింఛను పొందే ఉద్యోగి చనిపోతే అతడి కుటుంబంలోని వారు ఫ్యామిలీ పింఛన్ పొందుతారు. ఇలా పింఛను పొందే ఫ్యామిలీ పింఛన్దారులకు కూడా పెన్షన్ లోన్కు అర్హులే. 76 లోపు వారు అప్లై చేయవచ్చు. అయితే పెన్షన్ లోన్ రీపేమెంట్ ఇలా అయితే పెన్షన్ లోన్ను తీసుకున్న వారు దాన్ని తిరిగి చెల్లించే విషయంలో కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. 70 ఏళ్లలోపు పింఛన్దారులు రుణాన్ని గరిష్టంగా 60 నెలల్లోగా తిరిగి చెల్లించాలి. 70 ఏళ్లలోపు పైబడిన రుణాన్ని గరిష్టంగా 36 నెలల్లోగా తిరిగి చెల్లించాలి. ప్రతి నెల ఈఎంఐ రూపంలో పింఛన్లో నుంచి రుణాన్ని కట్ చేస్తారు. ప్రతి నెల వచ్చే పింఛన్లో 60% మించకుండా ఈఎంఐను నిర్ణయిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్